నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తానన్న బియ్యం 15 కిలోలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఇంటింటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి వెల్లడి. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు క్రమశిక్షణ, అంకితభావం అవసరం. టెక్చువా సిఇఓ శ్రావణ్ రెడ్డి వెల్లడి. పల్లె ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాలు పల్లెల్లో పండుగలు తలపించాయి. శ్రమదానాలు, పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు మెరుస్తున్నాయి. దాతలు ముందుకు వచ్చి పల్లె ప్రగతిలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలంలో వైకుంఠధామం రథాలు, మృతదేహం ఫ్రీజ్, ఇతర సౌకర్యాలను సమకూర్చే వస్తువులను బహుకరించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజైన శనివారం నాడు ప్రగతి పండుగలు ఆహ్లాదకరంగా జరిగాయి. శ్రమదానాలు, దాతల సన్మానాలు, గ్రామ సభలు, ప్రతిజ్ఞలు, వనభోజనాలతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. 10 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలో పల్లెలన్నీ పచ్చదనంతో, పరిశుభ్రతతో చెక్కుమంటున్నాయి. చివరి రోజు శనివారం నాడు గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి జరిగిన పనులను సమీక్షించుకొని మరింత అభివృద్ధి చేయాలని సభల్లో నిర్ణయాలు జరిగాయి. వైకుంఠ రథాలు, మృతదేహాన్ని భద్రపరచడానికి ఫ్రీజర్లో, ప్రకృతి వనంలో కూర్చోవడానికి బెంచీలు, పల్లెల అభివృద్ధి సౌకర్యాల కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి లక్షల రూపాయల విలువ చేసే వాటిని బహుకరించారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ వైకుంఠధామ రథాన్ని, బాడీ ఫ్రీజర్ను మండలానికి బహుకరించారు. పోచారం శ్రీనివాసరెడ్డి, మాల్తుమెదలో రఘుపతి గౌడ్, బొల్లారంలో ధనుంజయ్, గోపాల్పేటలో మాణిక్యం, సంవత్సరం క్రితమే నాగిరెడ్డిపేటకు ఎమ్మెల్యే జాజుల సురేందర్, అలాగే తాండూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి వైకుంఠధామ రథం, ఫ్రీజర్ను డొనేట్ చేశారు. డొనేట్ చేసిన దాతలను చివరి రోజు గ్రామ పంచాయతీలలో, మండల కార్యాలయాల్లో జరిగిన సమావేశాల్లో సన్మానాలు జరిగాయి. చివరి రోజు త్వరలో పెద్ద ఎత్తున శ్రమదానాలు, గ్రామ సభల అనంతరం ప్రకృతి వనాలలో వనభోజనాలు గ్రామ ప్రజలు, అధికారులు చేశారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, పాలకవర్గం ప్రజలు పాల్గొన్నారు. పల్లె ప్రగతి 4వ విడతలో భాగంగా 7వ విడత హరితహార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీసీసీబీ డైరెక్టర్ జి శరత్, బోధన్ ఎంపీపీ బుద్ధే సావిత్రి రాజేశ్వర్ హాజరై మొక్కలు నాటారు. ఈరోజు సాలూర సహకార సంఘం ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మరియు జిల్లా సహకార అధికారి సింహాచలం ఆదేశాల మేరకు పల్లె ప్రగతి 4వ విడతలో భాగంగా 7వ విడత హరితహార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీసీసీబీ డైరెక్టర్ జి శరత్ మరియు బోధన్ ఎంపీపీ బుద్ధే సావిత్రి రాజేశ్వర్ హాజరై మొక్కలు నాటారు. అనంతరం సంఘ అధ్యక్షులు బి శివకాంత్ పటేల్ మాట్లాడుతూ చెట్లు నాటడం వలన సకాలంలో వర్షాలు మరియు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని, అదేవిధంగా
కాక ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాబో తరానికి మంచి వాతావరణాన్ని మరియు ఆస్తులు ఇచ్చిన వారు అవుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు సర్పంచ్ బుయాన్ చంద్రకళ రాజప్ప మరియు ఎంపీటీసీ కడెల సవిత సంజు, రైతు మాజీ కోఆర్డినేటర్ బుద్ధ రాజేశ్వర్, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్ మరియు సంఘ డైరెక్టర్లు గంటే కోట్లప్ప, బుచ్చు సాయిలు, డి సందీప్ రెడ్డి, బి దేవేందర్ పటేల్, సంగీపు భూమయ్య, బండారుపల్లి గణేష్ పటేల్, ఉప సర్పంచ్ సారడి సాయిలు, సురేష్ పటేల్ మరియు రైతులు, గ్రామ పెద్దలు, సంఘ సీఈఓ బి బస్వంతరావు పటేల్ మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు డిసిఓ గారి ఆదేశాల మేరకు సాలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చెట్లను నాటడం జరిగింది. ఈ చెట్లను నాటడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. మన రైతులకు కూడా ఇన్ టైంలో వానలు పడి పంటలు బాగా పండుతాయి. కాబట్టి చెట్లను పెంచడం ద్వారా పర్యావరణ రక్షణని కాపాడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తన యొక్క సొంత దీంతో ప్రతి ఒక్కరు ఇంటి వద్ద చెట్లను పెంచగలరని నా యొక్క మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా ప్రాథమిక సహకార సంఘంలో చెట్లను నాటడం జరిగింది. ఆ చెట్లకు మరియు మంచి దీంతో పెంచుతామని హామీస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డీసీసీ డైరెక్టర్ శరతన్న గారికి మరియు అదేవిధంగా బోధన ఎంపీపీ బుద్ధి సాతి రాజేశ్వర్ గారికి, సాలూరు గ్రామ సర్పంచ్ చంద్రకళ రాజప్ప గారికి, ఎంపీటీసీ సవితా సంజు గారికి, అదేవిధంగా ఉత్తర సాయి గారికి, మా సహకార సంఘ డైరెక్టర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మానసిక వికాసాన్ని, శారీరక సౌష్ఠవాన్ని పెంచే క్రీడలకు తన వంతు ప్రోత్సాహం ఉంటుందని జాతీయ సేవా అవార్డు గ్రహీత చిట్కూరు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రిగూడెం గ్రౌండ్లో స్వర్గీయ నీలం నిర్మల్, రాధమ్మ జ్ఞాపకార్థం నీలం మధు ముదిరాజ్ రాష్ట్ర స్థాయి పోటీలను క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నీలం మధు క్రికెట్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, స్థానిక నాయకులు, ఎన్ఎంఎం యువసేన సభ్యులు పాల్గొన్నారు. మా అమ్మగారు, మా నాన్నగారు జ్ఞాపకార్థం మా తమ్ముడు రామకృష్ణారెడ్డి ఈ మిడ్ టైం పండు ఈ ఆర్గనైజింగ్ చేసి క్రికెట్ పెట్టడం చాలా సంతోషం ఉంది. యువత కూడా అన్ని రంగాలలో ముందు ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. మేము కూడా యువత కాబట్టి యువతకి వెళ్ళే ఎనీ టైం నుంచి అయిన సహకారాలు అన్నీ ఉంటాయి. యువత కూడా క్రీడల్లో కాకుండా అన్ని రంగాలలో ప్రతి దాంట్లో రాజకీయంగా కానీ, క్రీడలలో కానీ, ఉద్యోగాలలో కానీ ప్రతి ఒక్కరు లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతుంటే ఆ లక్ష్యమే మనం కాపాడుతుంది. అందరు కూడా తల్లిదండ్రులను కూడా చాలా విలువతోటి గౌరవంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టపడి మనల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తారు. అందరు తల్లిదండ్రులు వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళను మనసు నొప్పియకుండా అందరు కూడా వాళ్ళ మాటలు వింటూ వాళ్ళని కూడా మనం తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడం కాదు, తల్లిదండ్రుల కొడుకు వల్ల వాళ్ళకి పేరు వచ్చేలాగా ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్ అన్న. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు క్రమశిక్షణ, అంకితభావం అవసరమని టెక్సువా సీఈఓ శ్రావణ్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ, హెచ్బిఎస్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో అచీవర్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గీతం ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశారు. 2020-2021 సంవత్సరానికి గాను దాదాపు 165 దేశీయ, బహుళజాతి కంపెనీలలో 903 మంది గీతం విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టీసీఎస్ 200 మంది విద్యార్థులను ఎంపిక చేసుకోగా వర్చుషా ఇంటర్నేషనల్ కంపెనీ 2 గీతం విద్యార్థులకు $45,000 అమెరికన్ డాలర్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జరిగిన అచీవర్స్ డే సమావేశంలో టెక్చువా సీఈఓ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ గీతం యూనివర్సిటీలో విద్య పూర్తి చేసుకొని వారి ఉద్యోగ జీవన పయనాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఈ ఉద్యోగ విజయం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గీతం ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, గీతం అధ్యక్షులు ఎం శ్రీభరత్, రెసిడెంట్ డైరెక్టర్ డివివిఎస్ ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ సీతారామయ్య, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. And then this guy says, you are a management consultant. He says, how did you know? Very simple. You came out of nowhere, gave me the information which I already knew,
Number 2, you took my dog instead of the sheep. What I wanted to tell is that you guys are all entering the corporate world. One of the key important things is for you to understand the business that you're in. People get in, you have skills, you'll understand, you're all the achievers, but once you get inside, the key thing that is going to differentiate the kind of products you're building and the quality of the products is the knowledge of the business. So you just not learn about the skills that you have, you also need to spend time to understand, build a holistic view of the problem that you're trying to solve, holistic view of the business. You also need to understand the customer's needs. Only then you will be able to deliver or give a product which the customer is happy about it. Otherwise, you will be a failure. There will be a lot of reworks, and reworks, as you know, are expensive. You will spend a lot of money again, a lot of time lost. So it's very important that when you enter into companies, start learning about the organization, start learning about your customers, and then you'll be able to give a better quality product. I won't end my stories here. I have one more story. This story is about my former chairman in my former company. His name is Ivan Seidenberg. Before he became the chairman of the company, it's a Fortune 15 company with around $135 billion revenue. Do you know what he was before he joined the company? He was a janitor, person who sweeps floors in the bathroom and washes bathrooms, those kind of things. So he's a janitor. And it so happened that while he was working as a janitor, after a couple of years or year after that, his superintendent came to him and he said, "Hey Ivan, I know that you wanted to go to college. There's a telco company. If you get a job there, they will give you money or they sponsor your college tuition fee." Ivan was surprised. He said, My colleagues, my dear students outgoing, parents, ladies and gentlemen, any education ensures 3 important days. One is the inauguration of the new batch of students, induction program, which you got about 4 years ago. The second one is the convocation where the passing out students take the degrees. The third important day is today, that is the Achievers Day. The Achievers Day, many people join in the education institute with the aim of getting a good job or going abroad. In our students, about 20-25% of the students are opting to go abroad, and the other people are choosing to go into the job, and about 5-10% are settling in their own industry or business. This is how the composition is. The university policy is, whoever joins at the Githam University, you should walk out with a job or a foreign seat or a good foundation to start their own industry or help them, parents, in their business. That is how it is. So naturally, combining these 3, we have to develop our curriculum and also plan our activities, the extracurricular activities, co-curricular activities, in addition to the curriculum anyway is an important aspect. Visualizing the importance of the guidance for all aspects, Githam University, the last 1 year, has created, instead of training and placement, a new cell, calling that one as the guidance and counseling. That is the GCGC, what it is. The idea of this one is, right from the first year, we have to develop their career rather than only training and placement. It's not the placement training alone. ఇంటింటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ తెల్లాపూర్ గ్రామాలలో వైకుంఠధామం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర శాసన మండలి ప్రొటెం స్పీకర్ వి భూపాల్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. శాసన మండలి ప్రొటెం స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో చెట్లు నాటే కార్యక్రమం, చెత్తా చెదారం లేకుండా, పిచ్చి మొక్కలు మొలవకుండా, మంచి వాతావరణం, ఆక్సిజన్ కొరత లేకుండా మా యొక్క తెల్లాపూర్ మున్సిపాలిటీలో నెంబర్ 1గా ఉంటుందని, తెల్లాపూర్ మున్సిపల్ కార్మికులు చెట్లు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు ఎంతో సంతోషిస్తున్నానని భూపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ లలితా సోమిరెడ్డి మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. తెల్లాపురం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు, ఆ విధంగా వాళ్ళ కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ రామన్న గారు, సోమిరెడ్డి గారు, ముచ్చిరెడ్డి గారు, మరి చాలా శ్రీ సాగర్ ఆహ్వానం మేరకు తెల్లాపురం గ్రామానికి వచ్చి గ్రామం పోయి మున్సిపాలిటీలో నిజంగా మంచి కార్యక్రమం ఏంటంటే శ్మశాన వాటికని ఎంచుకొని అందులో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి గ్రామస్తులంతా వచ్చి ఈ విధంగా అందరం పాల్గొని దిగ్విజయం చేయాలని ఏదైతే సంకల్పం మీలో ఉందో దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాదు, ఒక చెట్లు నాటే కార్యక్రమం కాకుండా గ్రామం పరిశుభ్రత మీద కూడా ఇక్కడ శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఆ కార్యక్రమం కూడా ఇంకా 2 రోజులు ఉంది కనుక తప్పకుండా ఎక్కడో చెత్త చెదారం ఉన్న చోట క్లీన్ చేయించి ఏర్పాటు చేయాలని చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే దాని ఉద్దేశమేది క్లీన్ అండ్ గ్రీన్ అనే అభిప్రాయానికి అర్థం రావాలంటే 2 కార్యక్రమాలు సైమల్టేనియస్గా ముందుకు పోతే బాగుంటుంది కనుక తప్పకుండా చేస్తారనే ఆశ నాకుంది. తెల్లాపురంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఉత్సవం ఉంది కనుక ఆ ఉత్సవాన్ని ముందు తీసుకొని తప్పకుండా చాలామంది లేడీస్ ఉన్నారు, ముఖ్యంగా క్లీనింగ్ కోసం వాళ్ళని ఎక్కువ పెట్టండి. వాళ్ళు కనుక ముందుంటే తప్పకుండా దిగ్విజయం అవుతుంది. మరి ఆ విధంగా మీరు ముందుకు పోవాలి. ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా గ్రీనరీతో చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి అంతేకాకుండా ముందు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే నా వంతు కృషి ఉంటుంది, నా వంతు సహాయం కూడా ఉంటుందనే మాట మీకు తెలియజేస్తూ రెడ్డి గారికి, సోమిరెడ్డి గారికి, కౌన్సిలర్లకు, హోస్టల్ మెంబర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మీకందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని అన్న వచ్చి ఇంత పెద్ద సక్సెస్ఫుల్ చేసినందుకు అన్నకు ఒక్కసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లీన్ అండ్ క్లీన్ అన్నారు కదా అన్న, అది కూడా చేపిస్తున్నాం అన్న. 8 రోజుల నుంచి అన్ని విలేజ్లలో ఈ కార్యక్రమం జరుగుతుందన్న. ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవీన్ తలారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి 15 కిలోల బియ్యం ఇస్తానని ఈ నెలలో 5 కిలోల బియ్యం ఇచ్చినందుకు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుపై ప్రతి ఒక్కరికి అటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 15 కిలోల బియ్యం ఇస్తానని ఈ నెలలో 5 కిలోలు ఇచ్చినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్కి మరియు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్ పాషా, గంగాధర్, హరికాంత్ చారి, యూత్ కాంగ్రెస్ నవీన్ తలారి, ఫయాజ్, ఖలీల్ లాజర్, అర్షద్ బాదు, విష్ణు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదల పక్షాన తెల్ల రేషన్ కార్డులకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కరోనా సమయంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక్కరికి 15 చొప్పున కిలోల బియ్యం ఇస్తానని దీపావళి వరకు అని చెప్పి ఈ పేద ప్రజలకు ఎప్పుడు మోసం చేస్తున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు రేషన్ షాపుల్లో కేవలం 5 కిలోలు మాత్రమే రేషన్ ఇవ్వడం చాలా సిగ్గుచేటు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ
సీఎం గారికి ఒకటే విన్నపమిస్తున్నా, ఈ పేదలకు మోసగిస్తూ ఎన్ని రోజులు పరిపాలిస్తామని నేను అడుగుతున్నా. మీరు ఇచ్చే ఈ 5 కేజీల రైస్తో వీళ్ళు ఎలా తింటారని ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పట్టి రోడ్లపై తన బతుకులను బాగుపరుచుకుంటున్న కుటుంబాలకి వెంటనే మీరు 15 కిలోల చొప్పున బియ్యం ఇస్తానన్న బియ్యాన్ని ఇవ్వాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఈ పేద బతుకుల జీవితాలు ఎలా అయిపోయాయంటే దుర్భాగ్యంగా ఈరోజు ఒక వంట నూనె ఆడవారిని తీసుకుంటే 180 రూపాయల వంట నూనె అయింది. గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచుతున్న 1000 రూపాయలకు పెంచుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు 60 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణ గడ్డ మీదనే మేము పుట్టినాం. అదే రక్తంతో నిన్ను ఈ 2 సంవత్సరాల్లో ఈ టీఆర్ఎస్ పార్టీని ఇదే పేద ప్రజలు భూస్థాపితం చేస్తారని ఈ పేద ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని నేను తెలియజేస్తున్నాను. केसीआर साहब ने और तो हाल में जो 15-15 किलो पर हेड चावल देने का जो अनाउंसमेंट किया है, उसके ऊपर पब्लिक के ऊपर पब्लिक आपके ऊपर बहुत आशा करके बैठी थी, लेकिन पब्लिक अब मायूस हो गई है कि 6 किलो के बजाय 15 किलो के बजाय 5 किलो दे रही है। ये क्या इंसाफी है? क्या इंसाफ है आपके तरफ से? आप बोलते एक है और करते एक है। आपका बोलना एक है, आपका करना है। आप धोखा देने के सिवा आप कुछ कर ही नहीं सकते। आप पब्लिक को धोखा देने के लिए आप यानी हुकूमत में बैठे हुए हैं। केसीआर साहब जो चावल जो दे रहे हैं आपके घर का नहीं दे रहे हैं, ये हुकूमत का दे रहे हैं। वो जो पैसा जो है वो अवाम का पैसा है, तो अवाम जो अपना टैक्स पेमेंट करके आपको दे रही है वो आप यानी गवर्नमेंट जो आप अवाम को दे रहे हैं। लिहाजा आपको देने में क्या बुराई हो रही है भैया? आपको देने में क्या हर्ज हो रहा, क्या तकलीफ हो रही है आपकी? आपके घर से दे रहे क्या? आपके घर से दे रहे तो बोलिए आप, समझाइए। अवाम को जीने का हक है, अवाम बिल्कुल लेना चाहती है। लिहाजा आप नहीं देने की वजह क्या है? आप लाखों रुपए के रिश्वत करके आपके लाखों करोड़ों अरबों रुपए आप खा बैठे। तेलंगाना को गरीब करने वाले, आपका पेट आपकी झोली भरने वाले आप है और गरीबों को नहीं पाल रहे आप। शर्म की बात है आपकी और आप हुकूमत के लिए। आपकी हुकूमत ना करा है, आपके जो विद्राव ना करा है, आपकी हुकूमत बेकार है। आने वाले दिनों में अगर आप ऐसे हाल रहेगा, कांग्रेस पार्टी आपको ले के आपको हर चीज में आपके खिलाफ करेंगे और आने वाले 2022 और 24 में जो इलेक्शन होने वाला है आपका हाल बुरा होने वाला है। लिहाजा आप आवाम को देखिए, कांग्रेस पार्टी आपको कह रही है आवाम के सिर्फ चावल के लिए आपको डिमांड कर रहे हैं। जो आप वादा कर रहे हैं वो चावल दे दिया करो, वरना आपकी बुरी हालत होने वाली है। इतना कहते हुए फिर आपसे गुजारिश करता हूँ, जो वादा आप किए हैं उसको भरपूर करना आपका काम है, वरना आप गद्दी से उतर जाओ। जो चावल का जो प्रॉब्लम्स है, सारे आवाम को पब्लिक इतना परेशान है। 6 किलो आप रेगुलर दे रहे थे, दिवाली तक 15-15 किलो देते बोल के वादा करे थे। उस वादे को आप पूरा करो केसीआर साहब, नहीं तो गद्दी छोड़ दो। एक धोखा मत दीजिए। और 15-15 किलो 3 महीने देते थे, 1 ही महीना दिए और 2 महीने का राशन बंद कर दिए। शादी मुबारक कन्या लक्ष्मी की ऑनलाइन पैसे कट कर देंगे। वो नया दूल्हा दुल्हन का नया कार्ड भी खींच लिया आप, वो नया कार्ड भी दीजिए, नया राशन कार्ड भी दीजिए। और जितने लोग को परेशान है चावल के लिए उनको ऐड करिए, नए भी ऐड करिए, नए कार्ड भी दीजिए। और 6 किलो रेगुलर दे रहे थे, 6 किलो बस नहीं होते ये दोन में, ये हालात में 15-15 किलो जैसा आप 1 महीना दिए, अब लाइफ लॉन्ग 15 दीजिए। ये 15-15 किलो लाइफ लॉन्ग दीजिए। శనివారం స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమన్వయం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు జడ్జి పార్థసారథిరావు అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సమన్వయం జరుగుతోందని సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు జడ్జి పార్థసారథిరావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పార్థసారథిరావు మాట్లాడుతూ లోక్ అదాలత్లో పరిష్కరించవలసిన కేసులు తుది తీర్పు లాంటివని, ఇట్టి కేసులపై ఎలాంటి అపీలుకు అవకాశం ఉండదని అన్నారు. కక్షిదారులు సహృద్భావ వాతావరణంలో రాజీ కుదుర్చుకొని సంతోషంగా జీవితాలను గడపాలని అన్నారు.
అన్నారు. సిపి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సంబంధాలలో తెలిసి తెలియక క్షణికావేశంలో గొడవలకు పాల్పడి ఉజ్వలమైన జీవితాలను దుర్భరం చేసుకోవద్దని అన్నారు. కోర్టు కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని, కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం జడ్జి పార్థసారథిరావు, సిపి సత్యనారాయణ, డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్నాల రవీందర్లో స్థానిక కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల శంకరయ్య, ఏజీపీ తిరుపతి రెడ్డి, సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రదీప్, ఎస్ఐలు ఉపేందర్ రావు, లింగారెడ్డి, న్యాయవాదులు ఆవుల లక్ష్మీరాజం, ఆలూరి శ్రీనివాసరావు, మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు, టీకే సత్యనారాయణ, ఆకారపు సరోత్తం రెడ్డి, అవసూరి సత్యనారాయణ, జోగుల రమేష్, బోయిని భూమయ్య, పెగడ శ్యామ్, సామాల రాజేంద్ర ప్రసాద్, చిలుక ఆనంద్, గోపీనాథ్, ఆవుల శివకృష్ణ, అంబాల రాజు, రవికిరణ్, సంధ్య, లోక్ అదాలత్ సభ్యులు ఆనందరావు, పల్లా కిషన్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పరిష్కరించాము. అది ఇలాంటివన్నీ కూడా మరి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపయోగించుకొని చక్కనైన మార్గంలో ఈ లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే సద్భుద్భావమైన వాతావరణంలో తోటి వారితోటి మెలగడం కానీ, అలాగే సొసైటీలో ఒక మంచి గుడ్ విల్ కూడా పబ్లిక్ పొందుతారని చెప్పేసి ఆశిస్తూ, ఇవి నిర్ణయించబడిన లోక్ అదాలత్లో ఈరోజు అవకాశం పొందని వాళ్ళు కూడా మళ్ళీ లోక్ అదాలత్ నాటికి మరి సంసిద్ధులయ్యి అందరూ కూడా ఈ లోక్ అదాలత్ పెట్టిన ప్రతిసారి దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని, అలాగే కాలాన్ని కానీ డబ్బును కానీ ఏమి వృధా చేసుకోవాల్సిన పని లేకుండా ఈ లోక్ అదాలత్లో అవార్డు కూడా మేము ఇవాళ చేసుకున్న వెంటనే రాజీ చేసుకున్న వెంటనే అవార్డు కాగడం జరుగుతుంది. ఆ అవార్డుని రేపు భవిష్యత్తులో ఏ అప్పీల్కి వెళ్ళడానికి కూడా వీళ్ళని అవార్డు, అలాగే ఎవరన్నా వాయిదాల పద్ధతిలో మేము రాజీ అవుతున్నామన్నా కూడా డబ్బులు కట్టే విధానంలో వాయిదాల పద్ధతిలో కూడా మేము ఇక్కడ అంగీకరించి రేపొద్దున్న వాయిదా కట్టడంలో కూడా వాళ్ళు ఏదన్నా చేయకపోతే కూడా దాన్ని కూడా అమలు రూపంలో చేసుకునే అవకాశం కూడా ఈ అవార్డు ద్వారా ఉంటుంది. వీటిలన్నింటినీ మరి మా బార్ అసోసియేషన్ సహకారంతో, అలాగే బార్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మా బార్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పోలీస్ కేసులు చేయడంలో కూడా వారి సహకారాన్ని మరి మేము గుర్తుపెట్టుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా మనకు తెలుసు మన యొక్క జీవ పరిణామం తెలిస్తే అంత గొప్పదన్నమాట. మానవ జన్మ అన్నింటిలో మిగతా జంతువులు మనకన్నా బలంగా ఉండొచ్చు, కానీ ఆలోచించింది వ్యక్తపరచలేవు. బట్ ఈ మానవీయ కోణంలో చిన్న స్వల్ప ఈగోలు, దీనివల్ల చిన్న కేసులు పెట్టుకోవడం, అవి చాలా మనస్పర్ధలు పెరిగి ఇంకా చాలా పెను సంఘటనలుగా మారడం అన్నీ జరిగాయి. దాన్ని కొద్దిగా ఒక్కసారి జనరల్గా న్యాయమూర్తులు అంటే ఎంతలా వాళ్ళైనా రూల్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. న్యాయమూర్తి గారు అంటే ముందు తీసుకెళ్ళి యావజ్జీవము ఉరిశిక్ష అక్కడ పడేసేసి లోన పడేయమంటారు. కానీ ఏబీవీపీ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ గద్దెపై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ ముప్పిడి వెంకట్, నగర కార్యదర్శి కరుణ్, మండల కన్వీనర్ జగడం సాయిలు, రదస్, శ్రావణ్, బాలకృష్ణ, దేవిదాస్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏబీపీ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేటికి 73 వసంతాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి పరిషత్గా ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే పనిచేస్తుంది. ఏదైతే జూలై 9, 1949లో ఆవిర్భవించినటువంటి ఏబీపీ
ఈరోజు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో 13 దేశాల్లో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎన్నో విద్యారంగ సమస్యలపై పోరాడుతూ విద్యార్థులకు వెన్నంటూ ఉంటూ ఎన్నో రకాల విద్యార్థి సమస్యలను తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా విద్యార్థి సంస్థ ఉంది అంటే అది ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే. ఈరోజు ఎంతోమంది విద్యార్థుల కోసం అలాగే కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు కానివ్వండి, ఎంతోమంది కరోనా వచ్చి ఉన్నటువంటి కుటుంబాలలో కూడా వెళ్ళి సేవా కార్యక్రమాలు ఏబీపీ చేయడం జరిగింది. ఎంతోమందికి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి ప్లేస్లలో, హాస్పిటళ్లలో, పరిశుద్ధ కార్యక్రమాలలో, సేవ కార్యక్రమాల్లో ఏబీపీ ఎంతగానో సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఏబీపీ ఒకటే చెప్తుంది, విద్యార్థి శక్తి జాతీయ శక్తి. ఎంతోమంది విద్యార్థులు కూడా ఈ ఏబీపీలో చేరి మన దేశానికి విద్యార్థులు ఎంతో బలం కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఏబీపీలో విద్యార్థులు చేరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ను మరింత బలం చేకూరాలని ఏబీపీ కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ బిచ్చుకుంద శాఖ. తన సొంత ఊరుకు వెళ్తూ మార్గ మధ్యలో క్రికెట్ ఆడుతున్న పిల్లల వద్ద ఆగి పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. పిల్లలతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సిక్సులు కొట్టి దుమ్ము రేపారు. శుక్రవారం నాడు సొంత ఊరు పోచారం నుండి బాన్స్వాడకు వస్తున్న స్పీకర్ మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. కారు ఆపి పిల్లలను పలకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి తరువాత కాసేపు క్రికెట్ ఆడారు పిల్లలతో. బ్యాటింగ్ చేసిన స్పీకర్ పోచారం 3 బంతులను ఎదుర్కొని అందులో 2 సిక్సులు కొట్టారు. దీనితో పిల్లలు ఫిదా అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.